సెకండ్ వన్ కోపేమెంట్. జనరల్‌గా ఓల్డ్ పాలిసీస్‌లో ఈ క్లాజ్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే మీకొచ్చే హాస్పిటలైజేషన్ బిల్‌లో 20-30% బిల్ మీ పాకెట్‌లోంచి పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20% ఆఫ్ ది కోపేమెంట్ క్లాజ్‌ని ఆప్ట్ చేసుకుంటే మీకు హాస్పిటలైజేషన్ బిల్ 1,00,000 వచ్చిందనుకుంటే అందులో 20,000 రూపీస్ మీరు పే చేయాలి. సో మనం తీసుకునే పాలిసీలో ఈ కోపేమెంట్ అనేది లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. థర్డ్ వన్ డిసీజ్ వైస్ సబ్లిమిట్స్. కొన్ని పాలిసీస్‌లో ఈ డిసీజ్ వైస్ సబ్లిమిట్స్ అనే క్లాజ్ ఉంటుంది. లైక్ సర్టెన్ డిసీజెస్‌కి ఇంత మాత్రమే యూజ్ చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్రాక్ట్‌కి 60,000 బిల్ అయింది అనుకుందాం. కానీ మీరు ఆప్ట్ చేసుకున్న పాలిసీలో ఆ క్యాట్రాక్ట్‌కి 40,000 మాత్రమే యూజ్ చేయాలన్న క్లాజ్ ఉంది. వీటినే డిసీజ్ వైస్ సబ్లిమిట్స్ అంటారు. సో అప్పుడు ఆ ఎక్స్ట్రా 20,000 రూపీస్ ఏదైతే ఉందో అది మన పాకెట్ నుంచే పే చేయాలి. సో చూజ్ ఏ కాంప్రహెన్సివ్ పాలసీ కేర్ఫుల్లీ వితౌట్ ఎనీ సబ్లిమిట్స్. ఫిఫ్త్ వన్ కన్జ్యూమబుల్స్ ఆర్ నాన్ డిటెక్టబుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్జ్యూమబుల్స్ ఆర్ నాన్ డిటెక్టబుల్స్ అంటే ఏంటో చూద్దాం. హాస్పిటలైజేషన్ టైంలో సర్జరీకి యూజ్ అయ్యే సింగిల్ యూజ్డ్ ఆస్ డిస్పోజబుల్ ఐటమ్స్ కన్జ్యూమబుల్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ లైక్ పీపీఈ కిట్, గ్లౌస్, సిరంజెస్, మాస్క్ ఎట్సెట్రా. జనరల్ గా ఇవి మీ హాస్పిటలైజేషన్ బిల్లో 5-15% వరకు ఉంటాయి. సో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవి కవర్ అయ్యే విధంగా ఒక యాడ్ ఆన్ ఆర్ రైడర్ అంటూ ఉంటుంది. సో చూస్ కేర్ఫుల్లీ. సో మీ ఏజెంట్ తో చెప్పి ఖచ్చితంగా ఈ రైడర్ అయితే ఆప్ట్ చేసుకోండి.